పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన నటుడు నివిన్ పాలి. మలయాళ సినిమాల్లో హీరోగానే కాకుండా ప్రత్యేక పాత్రలలో కనిపించి చిత్ర విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు. అనేక అవార్డ్స్ అందుకున్నాడు. మాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న నివిన్ రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు. కేరళలోని ఔలలో అక్టోబర్ 11న నివిన్ జన్మించాడు. తల్లిదండ్రులు పని నిమిత్తం స్విట్జర్లాండ్ కి వెళ్లిపోగా నివిన్ మాత్రం ఇక్కడే ఉండి చదువుకున్నాడు. సెలవుల్లో పేరెంట్స్ వద్దకు వెళ్లి కొన్ని రోజులు గడిపి మళ్లీ కేరళకు వచ్చేవాడు. కేరళలోని నివిన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత బెంగళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం పొందాడు. 2 ఏళ్లు ఉద్యోగం చేసిన తర్వాత రాజీనామా చేసి సినిమాలో తన లక్ ను పరీక్షించుకోవడానికి కేరళకి వచ్చేశాడు. నివిన్ తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ రిన్నాను 2010లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపం దావీద్. భార్య, కొడుకే నివిన్ ప్రపంచం. వినీత్ శ్రీనివాసుల వారి మల్వరది ఆర్ట్స్ క్లబ్ సినిమా ద్వారా నివిన్ వెండితెరపై కనిపించాడు. ఈ సినిమా కోసం జరిగిన ఆడిషన్లలో నివిన్ మొదట రిజెక్ట్ అయ్యాడు. అయినా నివిన్ వదలలేదు. మళ్లీ ఆడిషన్స్ కు వెళ్లాడు. చివరికి అవకాశాన్ని దక్కించుకున్నాడు. సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తల్లో నివిన్ కి చిన్న పాత్రలు లభించేవి. ఆయన ఇష్టంతో చక్కగా నటించాడు. ట్రాఫిక్, ది మెట్రో, స్పానిష్ మసాలా, సెవెన్స్ వంటి చిత్రాల్లో నటించాడు. తట్టతిన్ మరియతు సినిమా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు కూడా వినీత్ శ్రీనివాసన్ దర్శకుడు. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అయింది. నివిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2014లో వచ్చిన బెంగళూరు డేస్ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. కొచ్చి టైమ్స్ 2015లో నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నివిన్ పాలి నిలిచాడు. నివిన్ కి కేరళలో ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. స్వశక్తితో స్టార్ గా ఎదిగిన నివిన్ అంటే మాలీవుడ్ లో చాలా మందికి అభిమానం. అతని కోసం మంచి కథలను సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల ద్వారా నివిన్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటాడు అనడంలో ఏం సందేహం